నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చాం. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనం యూజీ మరియు పీజీ కోర్సెస్లు అలాగే ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా మనం క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికి మనం యూజీసీ నామ్స్ ప్రకారం డిఈబి ఐడి అనేది క్రియేట్ చేయాలి. డిఈబి ఐడి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా మనం ఒక ఐడి అనేది జనరేట్ చేయాలి. దాని ద్వారా మనం బిఆర్ఏఓయు ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో BRAOU.AC.in అనే వెబ్సైట్ మనం ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన హోమ్ పేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఈ హోమ్ పేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇందులో మనకు ఏ లింక్ కావాలో ఆ లింక్ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అనే లింక్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. దీనిలో మళ్ళీ మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇందులో అడ్మిషన్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి టోటల్గా డీటెయిల్స్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇందులో మనం అడ్మిషన్ నోటిఫికేషన్ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్లో మనకి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఆ కోర్స్ డ్యూరేషన్ ఎంత, అలాగే ఆ కోర్సుకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే దానికి ఫీ స్ట్రక్చర్ ఎంత, మొత్తం అంతా కూడా మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇందులో మనకి యూజీ కోర్సెస్ బీఎస్సీ, బీఏ, బీకామ్ వాటిలో కూడా స్పెషలైజేషన్ కోర్సెస్ కనిపిస్తాయి. అలాగే మనం పీజీ తీసుకున్నాం అనుకోండి, పీజీ కూడా మనకి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కోర్సెస్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇలా మనం ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకున్నామో ఆ కోర్స్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడవచ్చు అన్నమాట. రిజిస్ట్రేషన్ ఫర్ చోసన్ ఫీ పేమెంట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 కనిపిస్తుంది. ఇందులో మనం యూజీ అయితే యూజీ సెలెక్ట్ చేసుకుంటాం, పీజీ అయితే పీజీ సెలెక్ట్ చేసుకుంటాం. యూజీ అయితే యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకామ్, బీఎస్సీ లింక్ క్లిక్ చేయాలి. అలాగే పీజీ అయితే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అనే లింక్ క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. అలాగే అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనం పీజీ సెలెక్ట్ చేసాం కాబట్టి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది. దీనికోసం మనం ఏం చేయాలి, హౌ టు ప్రిపేర్ డిఈబి ఐడి క్లిక్ చేయొచ్చు, లేదా యూజర్ మాన్యువల్ ఫర్ పీజీ అడ్మిషన్ అది కూడా మనం క్లిక్ చేసి డీటెయిల్గా మనం ఇక్కడ మన ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో మనకి డిఈబి ఐడి లేదు కాబట్టి ఇప్పుడు డిఈబి ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. డిఈబి ఐడి కోసం ముందుగా మనకి ఏబీసీ ఐడి అనేది జనరేట్ చేయాలి. ఏబీసీ ఐడి అంటే అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ ఏబీసీ అనే లింక్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం లాగిన్ ఆర్ రిజిస్టర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంటా లేదా కాలేజ్ సంబంధించిన కాలేజ్ కానీ యూనివర్సిటీ సంబంధించిన లింక్స్ అయినా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి మళ్ళీ డిజీ లాకర్ అనేది కనెక్టివిటీ అవుతుందన్నమాట. ఇందులో మనకి అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అదర్ ఐడి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో ఆధార్ని సెలెక్ట్ చేసుకొని మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన అకౌంట్ ఉందనుకోండి డిజీ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా సైన్ అప్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఉపయోగిస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి 6 digits ఉన్న ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ టైప్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇందులో మనం సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో ఆధార్ని సెలెక్ట్ చేసుకొని మన ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మన పేరుని ఇక్కడ టైప్ చేసి అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి జెండర్ని సెలెక్ట్ చేసుకుని
అలాగే సెక్యూరిటీ 6 డిజిట్స్ ఉన్న పిన్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. అది కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఆ 6 డిజిట్స్ ఉన్న పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఐ కన్సెంట్ టు టర్మ్స్ ఆఫ్ యూజ్ అనే చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే వెరిఫికేషన్ కోసం మన ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఏబీసీ డాష్ బోర్డ్లోకి వెళ్తుంది. ఇలా మనకి ఏబీసీ హోమ్ పేజ్ డాష్ బోర్డ్లో మన ఇక్కడ ఐడెంటిటీ టైప్ మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి రోల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్, న్యూ అడ్మిషన్, నన్ ఇలా మనకు కనిపిస్తుంది. ఇందులో మనం న్యూ అడ్మిషన్ సెలెక్ట్ చేసుకొని ఐఆమ్ ఏ స్టూడెంట్ అట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుదాం అనుకున్నాం కాబట్టి అది ఇక్కడ సెర్చ్ చేసి ఆ యూనివర్సిటీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా మనం ఏ యూనివర్సిటీ చదువుదాం అనుకున్నామో ఆ యూనివర్సిటీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2025ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. లేదా మన ఇక్కడ యూనివర్సిటీ ఏదైనా చేంజ్ చేద్దాము అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఐఆమ్ ఏ స్టూడెంట్ అక్కడ మనకు ఏది యూనివర్సిటీ చేంజ్ చేద్దాం అనుకున్నామో ఆ యూనివర్సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసి అలాగే అకాడమిక్ ఇయర్ 2025 చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 12 డిజిట్స్ ఉన్న ఆపార్ ఐడి అనేది మనకి క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆపార్ ఐడిని ఉపయోగించి డిఈబి ఐడిని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికోసం deb.ugc.ac.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. గెట్ యువర్ డిఈబి ఐడి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ఏబీసీ ఐడి ఇందాక మనకి జనరేట్ అయిన ఏబీసీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇందులో మన పేరు అలాగే మన ఈమెయిల్ ఐడి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి డిఈబి ఐడి అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఈ డిఈబి ఐడి ద్వారా మనం ఏ యూనివర్సిటీలో చదవాలనుకున్నా ఉదాహరణకి బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకున్నా కూడా కంపల్సరీగా మనకి ఇక్కడ డిఈబి ఐడిని మ్యాండేటరీగా కావాలి. సో ఈ డిఈబి ఐడి అనేది మన ఏబీసీ ఐడికి మ్యాప్ అయి ఉంటుంది. సో ఇంతకు ముందులాగే మనం ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇందులో అడ్మిషన్ ఫామ్ ఫర్ పీజీ కోర్సెస్ కాబట్టి ఆ ఫస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ మనకి ఇంతకు ముందులానే వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి డిఈబి ఐడి వచ్చింది కాబట్టి ఇక్కడ డిఈబి ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ప్రోగ్రామ్స్ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మనకు కనిపిస్తుంది. ఇందులో పీజీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ డిఈబి మన ఆధార్లో ఏ విధంగా పేరుందో అలానే ఇక్కడ మనకి డిఈబి ఐడి డీటెయిల్స్లో మన పేరు అనేది కనిపిస్తుంది. అలాగే ఫాదర్ నేమ్ మనం టైప్ చేయాలి. అలాగే క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మన ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో మన పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు టైప్ చేయాలి. మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ టైప్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే మన ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఫర్ స్టడీ ఏ కోర్సులో మనం జాయిన్ అవుదాం అనుకుంటున్నామో ఆ కోర్సుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనం ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది అన్నమాట. ఇందులో మనకి పర్సనల్ డీటెయిల్స్ ఇంతకు ముందు మనం జనరేట్ చేసిన డిఈబి ఐడి అలాగే ఏబీసీ ఐడి, మన క్యాండిడేట్ పేరు, అలాగే 10th క్లాస్లో ఉన్న మన పేరు, మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఆధార్ నెంబర్ అంతా కూడా ఇంతకు ముందు ఇచ్చినవి డీటెయిల్స్ తీసుకుంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేప్పటికి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ మన స్టేటు, డిస్టిక్, మండలం, విలేజ్, హౌస్ నెంబర్, ల్యాండ్మార్క్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ ఇంతకుముందు మనం ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నామో ఆ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ మనకి డిఫాల్ట్ కనిపిస్తుంది. అలాగే మీడియం ఆఫ్ స్టడీ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టడీ సెంటర్ ఆప్టెడ్. స్టడీ సెంటర్ ఎక్కడ చదువుదాం అనుకుంటున్నామో ఆ స్టడీ సెంటర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన రిలీజన్, మన సోషల్ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని మనకు కనిపిస్తాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్యుపేషన్, ఏం జాబ్ చేస్తున్నామో ఇవ్వాలి ఇక్కడ. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే రెగ్యులర్లో చదివామో డిస్టెన్స్లో చదివామో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్లో చదివాము, అలాగే ఏ యూనివర్సిటీలో చదివాము, అలాగే మనకి ఎంత మార్క్స్ పర్సంటేజ్ వచ్చింది, ఎంత CGPA వచ్చిందో ఇక్కడ ఇవ్వాలి. హ్యాండిక్యాప్స్ అయితే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియా ఆఫ్ రెసిడెన్స్, మనం ఎక్కడ నివసిస్తున్నామో అది ఇవ్వాలి. అలా మన ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇదంతా కరెక్ట్గా ఉంటే డిక్లరేషన్ ఫామ్ అంతా చూసుకొని ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన ఫామ్ని వాళ్ళు 7 to 15 days లోపల మన అప్లికేషన్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనం ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.